ముందు పంపించాలి కదా హాస్పిటల్. ఏంటి ఆటోలో తీసుకెళ్ళి ముందు అర్జెంట్ హాస్పిటల్ ఒక ఆటో అన్న పిలవండి, పైన నడవగలదు కదా. జరిగింది ఆటో వస్తుందా? పనుకున్నాను వెనక నుంచి మనకు వచ్చింది, పైకి వచ్చిన దాకా నాకు తెలియదు సార్. నాకు పైకి మంట వచ్చిన దాకా నాకు తిరిగిపోయింది. ఈ పక్క నుంచి మంట వచ్చేసింది. కరెంటు పక్క చాలా నాకు. ఈ పక్క నుంచి మంట వచ్చేటప్పుడు పక్కన అబ్బాయి ఉన్నాడు. అయ్యా అయ్యా మంట 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 అని చెప్పి గట్టిగా వచ్చేటప్పుడు ఇదేనా కాలింది, ఇంకేమైనా కాలింది ఒళ్ళు? లేదు లేదు. స్టార్టింగ్ మీ ఇంట్లో మంట వచ్చింది? మీ ఇంట్లో మంట వచ్చిందా? ఇంట్లో ఉన్నదే కరెక్ట్. వచ్చేటప్పుడు ఒకేసారి వచ్చేసిందని చెప్తుంది. అంటే పక్క నుంచి రావచ్చు. మూడో సరే ఆమె పిలిచి పంపుతున్నా. అలా అంటే ఎప్పుడో కాదు, ఏం చేయాలని ఇల్లు కాలిపోయిన వాళ్ళు మనం ఎవరు ఏం చేయలేము. ఆమెకి కొద్దిగా ఘనంగా చేసే పనులు ఘనంగా చేయండి. ఇంకో ఇల్లు ఎవరు ఎవరు అమ్మాయి పంపిస్తా. ఓకే, ఇది నారాయణ సారు మీకు ఇమ్మీడియట్ గా ఇప్పుడు ఇల్లు కూడా మిగతా అన్ని ఇల్లు వాళ్ళందరూ ఒక దగ్గర మొత్తం ఏర్పాటు చేసే ఎక్స్గ్రేషియా కాకుండా మంత్రి నారాయణ గారు తన సొంత నిధులతో ప్రతి ఇంటికి 15,000 రూపాయలు చొప్పున ఇప్పుడే ఇవ్వబోతున్నాము. అదేవిధంగా ఆ నాగలక్ష్మి ఎవరైతే అమ్మాయి చనిపోయిందో వాళ్ళ కుటుంబానికి ఒక 30,000 రూపాయలు నారాయణ గారి తరపు నుంచి ఇస్తున్నాము. ఇదే కాకుండా ప్రభుత్వం గతంగా ఇస్తుండే 5,000, 8,000 కాకుండా దాన్ని కానీ ఇప్పుడే కలెక్టర్ గారు వచ్చారు, దాన్ని పెంచి ఇవ్వడానికి అడిగాను. ఆయన కానీ దాన్ని చూసి పెంచి ఇస్తామని చెప్పారు. మంత్రి నారాయణ గారు సొంత నిధులు మళ్ళా కలెక్టర్ గారు ఇప్పుడు పంపిస్తున్నారు. మీరు గవర్నమెంట్ ప్రకారం ఏం రావాలో, ఈ ఇల్లులకి ఇంకా ఏం చేయాలో కలెక్టర్ గారు చేస్తారు. ఇది తక్షణంగా నారాయణ గారు పంపించారు. అమ్మాయి కోసం పంపించారు 10,000. రెండో ఇల్లు ఎవరమ్మా? రెండు ట్రాక్టర్ నెల్లూరు నగరంలో బర్మాషాల్గుంట అనే ఈ ప్లేస్ లో 13 ఇల్లులు కాలిపోయాయి. షార్ట్ సర్క్యూట్. అక్కడ ఉండే పేదవాళ్ళందరూ సర్వస్వం కోల్పోయారు. దురదృష్టం ఇది. ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే అందులో ఒక హ్యాండిక్యాప్డ్ అమ్మాయి ఉంది. 30-34 సంవత్సరాల వయసు ఉండే అమ్మాయి నాగలక్ష్మి. తను సజీవ దహనం అయిపోయింది. చాలా బాధాకరం. ఇది షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగింది. సమయానికి ఫైర్ ఇంజిన్ వాళ్ళు వచ్చి అన్ని ఫైర్ డిపార్ట్మెంట్ అన్ని చేశారు. అలాగనే స్థానిక ఎంఆర్ఓ రెవెన్యూ వాళ్ళు కానీ వచ్చి మొత్తం అసెస్ చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఇచ్చే ఎక్స్గ్రేషియాయే కాకుండా మంత్రి నారాయణ గారు ఆయన సొంత నిధులు